10 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం కొరకు త్వరలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణ శివార్లోని రాయుడు కాలనీలో యువత కోసం మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ నాయకులు రంజిత్ రాయల్ యువతతో కలిసి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. వారికి రాయుడు కాలనీలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలు యువత శాలువాతో సన్మానించి గజమాలతో సత్కరించి బాణసంచ పేలుస్తూ డీజే పాటలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాలీబాల్ కోర్టు ప్రారంభించి సరదాగా యువతతో వాలీబాల్ ఆడారు. యువత కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తూ ఇలాంటి క్రీడా కోర్టులను ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. మంచి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రాయచోటి పట్టణానికి చెందిన యువత ఈ టోర్నమెంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మన రొటీన్ లైఫ్లో క్రీడలు అనేటివి చాలా ముఖ్యం. దానిలో భాగంగా యువత అందరూ ప్రతి ఒక్కరూ రోజుకు 1 గంట అయినా క్రీడల పట్ల అవగాహన కల్పించుకుంటూ క్రీడలు ఆడవలసిందిగా రాష్ట్ర క్రీడా శాఖ తరఫున కోరుకుంటున్నాం. అలాగే కేవలం క్రికెటే కాకుండా మన సాంప్రదాయ ఆటలైన కబడ్డీ, ఖోఖో, అలాగే వాలీబాలు, బాస్కెట్బాలు, అలాగే మన రాయచోటి ప్రాంతంలో ఎక్కువ మంది హాకీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే 1 నెలలోనే సుమారుగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుద్దలవానపల్లి రోడ్లో ఇండోర్ స్టేడియంను 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపడతాను. ముఖ్యంగా అవే కాకుండా చాలామంది ఎవరైతే క్రీడల పట్ల మక్కువ ఉంటుందో వాళ్ళు కూడా ఎన్నో ఇలాంటి ఆటలను ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఖర్చుతో కూడిన ఆటలు ఇవన్నీ. ఒక ఆట పెట్టాలనుకున్నప్పుడు 1 వారం రోజులకు ఏవైతే ఖర్చులు ఉన్నాయో అవి కూడా స్పాన్సర్స్ వాళ్ళ భుజాల పైన వేసుకొని క్రీడల పట్ల ఉన్న ప్రేమతో వాళ్ళందరూ ఆదరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా రాయచోటి పట్టణంకు చుట్టుపక్కల చాలామంది యువత ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం రాయచోటి నియోజకవర్గంలో మంచి స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ను కూడా ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని హై స్కూళ్ళల్లో ఎక్కడైతే కాంపౌండ్ ఉన్నాయో 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండే కాంపౌండ్ ఉండే హై స్కూళ్ళల్లో కూడా వాలీబాల్ కోర్టులు, అలాగే అక్కడ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం.